ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. దేవాలయాలకు వెళ్ళడం వల్ల వివాహం జరుగుతుందా? జాతకపరంగా ఎటువంటి కుజ సంబంధిత శుక్ర సంబంధిత దోషాలు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పబోయే దేవాలయానికి వెళ్తే 3 నుండి 6 మాసాల లోపు తప్పకుండా వివాహం అవుతుంది. చాలా మంది జీవితాల్లో ఇది నిదర్శనంగా నిలిచింది. ఆ దేవాలయం యొక్క వివరాలు, అక్కడ చేయవలసినటువంటి పూజాధికారులు మీకు తెలియజేస్తాను. తమిళనాడులోని చెన్నైకి సమీపంలో దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరువుదండై అనే గ్రామంలో వేంచేసినటువంటి నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం, స్వామి వరాహస్వామిగా దాదాపు 6వ శతాబ్దం నాటి దేవాలయం. అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారి సన్నిధి. ఈ దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారు కోమలవల్లి అమ్మవారిగా వేంచేసి ఉంటుంది. ఆ దేవాలయంలో 2 పుష్పమాలలు అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఇస్తుంటారు. అందులో ఒకటి స్వామివారికి సమర్పణ చేసి, స్వామివారికి సమర్పణ చేసిన ఇంకొక దండ తిరిగి మనకిస్తారు. దాన్ని ఎవరైతే ఆ యువతి యువకులు ఉంటారో వారు మెల్లో ధరించి 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత కోమలవల్లి అమ్మవారి దగ్గర ఇచ్చే పవిత్రమైనటువంటి ఆ కుంకుమను స్వీకరించాలి. ఈ విధంగా స్వామివారి సన్నిధిలో ఎవరైతే పూజాధికారులు నిర్వహించుకుంటారో వారికి శీఘ్రాతి శీఘ్రంగా 3 నుండి 6 మాసాల లోపే వివాహాలు అయినటువంటి దాఖలాలు కొన్ని వేలు. అత్యద్భుతమైనటువంటి ఇటు స్వామివారి సన్నిధికి వెళ్ళండి. అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా, జాతకంలో ఎటువంటి దోషాలున్నా స్వామివారి యొక్క మహత్యం వల్ల శీఘ్రాతి అతి శీఘ్రంగా వివాహాలు జరుగుతా ఉన్నాయి. వివాహం అయిపోయిన పిమ్మట దంపతులు ఇద్దరు కూడా వెళ్లి ఆ రోజు స్వామివారి సన్నిధిలో తీసుకున్నటువంటి ఆ పుష్పమాలను తిరిగి దేవాలయంలో సమర్పణ చేయాలి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. అందరూ కూడా మన ఛానల్ ని ఫాలో చేయండి. శ్రీమాత్రే నమః.